బాచుపల్లిలో గోడకూలి 7 కూలీలు చనిపోయిన ఘటనలో మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోవడంతో కుటుంబంలో విషాదం నిండింది. మృతుల పోస్టుమార్టం గురించి మరింత సమాచారం గాంధీ ఆసుపత్రి నుంచి రత్నకుమార్ అందిస్తారు. బాచుపల్లిలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో చనిపోయినటువంటి 7 మృతదేహాలకు సంబంధించి కూడా గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించినటువంటి టోటల్ ప్రొసీజర్స్ కూడా ప్రస్తుతం కంప్లీట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేసి ప్రస్తుతం ఈ యొక్క ఒరిస్సాకు చెందినటువంటి మృతదేహాలను అలాగే ఇటు మరోవైపున ఇటు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సొంత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఇటు గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఘటనలో చనిపోయినటువంటి ఒకే ఫ్యామిలీకి సంబంధించి 3 చనిపోవటం, ఎవరైతే ఇటు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి గీత అలాగే రామ్ యాదవ్, వాళ్ళకు ఉన్నటువంటి 4 ఏళ్ల కుమారుడు హిమాంశు, ఈ 3 చనిపోవడంతో ఒక్కసారిగా కూడా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోనే ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అవడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనతో రామ్ యాదవ్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. सर बोलिए, कब आया राम यादव फैमिली इधर हैदराबाद को? राम यादव का फैमिली यहाँ संडे को आया। हाँ, खाली 3 दिन का पहले आया इधर जी। हाँ, और 3 दिन के पहले आया तो सोमवार को आराम करने के लिए थोड़ा रुका। उसके बाद में मंगल को उसका तबीयत खराब हुआ, फिर डॉक्टर के पास गया दिखाने के लिए। डॉक्टर के पास आने के बाद 4 बजे आराम करने के लिए अपने रूम में गया। हाँ, उसके बाद बारिश हुआ करीबन 5 साढ़े 5 बजे। तो बारिश के बाद में कोई मौका नहीं मिला। बारिश के बाद में वो जो था वो ढल गया, कंकड़ का बना हुआ था, 24 फीट 25 फीट का था वो। हाँ, पूरा उसमें 10 झोपड़ी दबकर ये हो गए। मैं वहाँ नहीं था। वो पुलिस लोग और वो ऑफिसर्स क्या पूछ रहे हैं आपको? दोनों आराम कर रहे थे, तबीयत खराब थे तो तीनों तो सोया हुआ था। फिर मैं 1-2 रूम के बगल में था मेरा बीवी बच्चे के साथ, तो मैं एक रूम को, और एक रूम है उसमें पानी थोड़ी ना आ रहा है, ऐसा देखने गया, उतना में दीवार गिर गया बस वही। उसके बाद दौड़ते दौड़ते गया तो दब गया था, और मेरा बीवी बच्चे भी दब गया था, उसको खींच कर निकाला मैं। ओके, हाँ, तो ये काम का पहले क्या करते वो राम यादव का? वही काम करते, मिस्त्री काम किधर काम करते? कई जगह किए वो। उसके बाद में पहले बार इधर आए। हैदराबाद को। ओके, अभी पोस्टमार्टम के बाद लेके जा रहे वो छत्तीसगढ़ लेकर जाना चाहते हैं हम। हाँ, हाँ, ठीक है, थैंक यू. సో అది మొత్తం గత 3 రోజుల క్రితమే గత ఆదివారం నాడే రామ్ యాదవ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు రావడం జరిగింది అని అంటూ కూడా కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అటు ఛత్తీస్గఢ్ స్వగ్రామానికి తీసుకెళ్తామని చెప్పంటూ కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి బిల్డర్ నిర్లక్ష్యం కారణంగా రిటర్నింగ్ వాల్కి సంబంధించి కొంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ లేకపోవడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇందులో ఖచ్చితంగా ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాత్రి కురిసినటువంటి ఈ భారీ వర్షం కారణంగా దాదాపు 7 చనిపోవడం అనేది మొత్తం ప్రతి ఒక్కళ్ళని కూడా కలిసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అశోక్తో రత్నకుమార్, గాంధీ హాస్పిటల్ నుంచి.